Thank you. Sir, my name is Basurmanam from Battery Express, sir. We deal all types of inverters and batteries and all servo stabilizers and online UPS, sir. Sir, PPT. సార్ మన సెగ్మెంట్స్ వచ్చేసి ఇన్వర్టర్స్, బ్యాటరీస్, సోలార్ బ్యాటరీస్, కార్ బ్యాటరీస్, స్టెబిలైజర్స్ అండ్ ఆన్లైన్ యూపీఎస్ సార్. ఫస్ట్ సార్ ఇన్వర్టర్స్ బేసిక్ ఇన్వర్టర్ ఫంక్షన్ ఏంటంటే జస్ట్ డీసీ కరెంట్ ని ఏసీగా మనకి మార్చి దాన్ని హౌస్ ఎక్విప్మెంట్స్ సరిపడాగా లోడ్ క్యాలిక్యులేట్ చేస్తాం సార్. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వర్టర్స్ ఉంటాయి సార్. వన్ ఈజ్ స్క్వేర్ వేవ్ అండ్ వన్ ఈజ్ సైన్ వేవ్ సార్. ప్యూర్ సైన్ వేవ్ అంటే ఆటోమేటిక్ గా స్క్వేర్ వేవ్ కి సైన్ వేవ్ కి చిన్న డిఫరెన్స్ సార్. మాక్సిమం కనిపెట్టలేరు కస్టమర్లు. జస్ట్ మనకి ఏంటంటే ఫ్యాన్ లో లైట్ గా ఇన్వర్టర్ మోడ్ వచ్చేసరికి హమ్మింగ్ సౌండ్ వస్తుంది సార్ లైట్ గా. అదే స్క్వేర్ వేవ్ సార్. జస్ట్ నార్మల్ గా కరెంట్ మీద ఎలా ఉందో ఇన్వర్టర్ మీద కూడా అలాగే ఉండాలంటే అది సైన్ వేవ్ టెక్నాలజీ సార్. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్వర్టర్ సార్. హైబ్రిడ్ అంటే మనకి బేసిక్ గా ఇంట్లో కాకుండా ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో వాటిలో వాడతారు సార్. అది ఆన్ గ్రిడ్ సోలార్ కానీ అంటే జస్ట్ ప్యానల్స్, బ్యాటరీస్, అవుట్పుట్ లోడ్, దాన్ని హైబ్రిడ్ ఇన్వర్టర్స్ అంటారు సార్. నెక్స్ట్ బ్యాటరీ సార్. బ్యాటరీస్ వచ్చి 2 టైప్స్ సార్. లెడ్ యాసిడ్ బ్యాటరీస్, నికిల్ క్యాడియం బ్యాటరీ సార్. లెడ్ యాసిడ్ అంటే జనరల్ గా మన యాసిడ్ బ్యాటరీ సార్, మనం ఇంట్లో వాడేవి. నికిల్ క్యాడియం అంటే జస్ట్ పవర్ టూల్స్ లో బ్యాకప్ కోసం వాడేవి సార్. మనం ఎక్కువ లెడ్ యాసిడ్ ప్రిఫర్ చేస్తాము, లేదంటే డ్రై బ్యాటరీస్ సార్. నెక్స్ట్ లిథియం అయాన్. మనకేంటంటే ఇన్వర్టర్ బ్యాటరీకి ఉన్న ప్లేస్ కొద్ది కంజెస్టబుల్ గా లేదు, కొద్దిగా ఎక్కువ ప్లేస్ పడుతుందంటే ఇన్బిల్ట్ పవర్ బ్యాటరీస్ దాన్ని లిథియం అంటారు సార్. లిథియం అయాన్ అదేంటంటే లైట్ వెయిట్ డిజైన్ ప్లస్ హై ఎనర్జీ, అంటే ఎక్కువ ఎనర్జీని చిన్న దాంట్లో స్టోర్ చేసి ఇచ్చేదాన్ని. అది వారంటీ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ మామూలుగా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ తో పోల్చుకుంటే 40% హైక్ సార్. నెక్స్ట్ సాలిడ్ స్టేట్ అంటే జెల్ బ్యాటరీ సార్. అదే జెల్ అంటే మన యూపీఎస్ కు వాడే వాటిని, అంటే దానికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. జస్ట్ 2 years వారంటీ ఇస్తారు. 3 to 4 years లైఫ్ స్పాన్ సార్. సోలార్ బ్యాటరీస్. సోలార్ బ్యాటరీస్ వచ్చేపాటికి C10 రేటింగ్ సార్. మామూలుగా కరెంట్ మనకి ఇంట్లో వాడేదాన్ని C20 రేటింగ్ అంటారు, కానీ సోలార్ వాడేదాన్ని C10 అంటే హయ్యర్ ఛార్జింగ్ కెపాసిటీ, హయ్యర్ డిశ్చార్జ్ కెపాసిటీ దాన్ని C10 అంటారు సార్. అంటే అది 20 గంటలు బ్యాకప్ వస్తే లెడ్ యాసిడ్, సోలార్ మటుకు 10 hours వస్తుంది, కానీ హై ఛార్జ్ అంటే రీఛార్జ్ మటుకు త్వరగా అవుతుంది సోలార్ బ్యాటరీ. మామూలుగా కరెంట్ పోతే మనకు వచ్చే ఇంట్లో బ్యాటరీస్ మటుకు నార్మల్ టైం లాంగర్ పీరియడ్ తీసుకొని జనరల్ బ్యాకప్ వస్తుంది. సోలార్ అలా కాదు సార్. విత్ ఇన్ పీక్ సన్లైట్ లో ఉన్నప్పుడే మనకి ఇమీడియట్ ఛార్జ్ అవ్వాలి, ప్లస్ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే సన్లైట్ తగ్గిందో డిశ్చార్జ్ లోకి వచ్చేయాలి. దాన్ని C10 అంటారు సార్. నార్మల్ బ్యాటరీస్ C20. నెక్స్ట్ సోలార్ బ్యాటరీ టెక్నాలజీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్, కాస్ట్ రిడక్షన్స్. అంటే మన కరెంట్ బిల్లు, దాని కాస్ట్ రిడక్షన్స్, ఎఫిషియన్సీ. నార్మల్ బ్యాటరీతో పోల్చుకుంటే థిక్ ప్లేట్స్ ఉంటాయి సోలార్ బ్యాటరీలో, అందుకే కొద్దిగా ఎఫిషియన్సీ, దాని లైఫ్ కొద్దిగా స్పాన్ పెరిగింది సార్ మామూలు బ్యాటరీస్ మీద. కార్ బ్యాటరీస్ సార్. మనం జనరల్ గా రీసెంట్ గా వచ్చాం సార్ కార్ బ్యాటరీ సెగ్మెంట్ లోకి. ఆటోమేటిక్ గా స్టార్టింగ్, లైటింగ్, ఇగ్నిషన్, అంటే మన కార్ లో వాడేదానికి స్టార్టింగ్ ఇగ్నిషన్ కాడి నుంచి లైటింగ్ వరకు మొత్తం బ్యాటరీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది డీప్ సైకిల్ అంటే జస్ట్ ఏమైనా బ్యాటరీ లాంగ్ పీరియడ్ వచ్చేదాన్ని, మనకి యూసేజ్ లో లాంగ్ పీరియడ్ వచ్చేదాన్ని డీప్ సైకిల్ బ్యాటరీస్ అంటారు సార్. లిథియం అయాన్ అంటే రీసెంట్ గా వచ్చిన పవర్ వెహికల్స్, రీసెంట్ చార్జ్ వెహికల్స్ వస్తున్నాయి కదా కరెంట్, వాటిని లిథియం అయాన్ బ్యాటరీస్ సార్ వాటికి వాడేది. బ్యాటరీ లైఫ్ స్పాన్ వచ్చేసి మామూలుగా 3 to 5 years సార్. బ్యాటరీ ఫెయిల్యూర్ అని మనం కార్ది ఎలా కనబడుతుంది అంటే ఇగ్నిషన్ ఆన్ అవ్వడం కానీ, డిమ్ లైట్ కానీ, క్రాంకింగ్. మన కార్ ఎప్పుడైతే సెల్ఫ్ చేస్తామో క్రాంకింగ్ పవర్ ఉంటుంది, అది ఎక్కువ డిశ్చార్జ్ కానీ తీసుకుంటే అది బ్యాటరీ ఫెయిల్యూర్ అంటే. స్టెబిలైజర్ సార్. వోల్టేజ్ రెగ్యులేషన్. ఎప్పుడన్నా మన ఇంట్లో పెడితే మామూలుగా మాక్సిమం స్టెబిలైజర్స్ అంటే ఏసీకి వాడతారు, కానీ మెయిన్ లైన్ స్టెబిలైజర్స్ కూడా ఉంటాయి సార్. మన అంటే వచ్చే పవర్ ఇంటి మొత్తానికి కరెక్ట్ గా రావాలి, కరెక్ట్ గా దానికి ఎక్విప్మెంట్ కి వెళ్ళాలంటే దాన్ని మెయిన్ లైన్ అంటారు. మామూలుగా ఏసీకి పెట్టేదాన్ని 4 kV నార్మల్ స్టెబిలైజర్ ఇస్తారు. దాన్ని పవర్ సర్వీస్ కి అగైనిస్ట్ గా కూడా వచ్చేస్తుంది. ఇంప్రూవింగ్ ఎలక్ట్రికల్ డివైస్ అంటే మన ఎక్విప్మెంట్స్ పాడవకుండా ఎఫిషియన్సీ వస్తుంది సార్ స్టెబిలైజర్ వాడుకుంటే. మాన్యువల్ మోడ్, ఆటోమేటిక్. అంటే ఇదివరకు వచ్చేసారు మాన్యువల్ మోడ్, జస్ట్ మనం వెళ్ళి ప్రెస్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ అంతా ఆటోమేటిక్ వచ్చింది సార్ స్టెబిలైజర్స్ లో. ఆన్లైన్ యూపీఎస్ సార్. మెయిన్ ఏంటంటే దీనికి 0 ప్రివెంటింగ్ డౌన్ టైం. అంటే మనకి ఆటోమేటిక్ గా విత్ ఇన్ 0 డౌన్ టైమ్ లో మనకి ఎక్విప్మెంట్ కి పవర్ రీచ్ అవ్వాలంటే అది ఆన్లైన్ సార్. ఆఫ్లైన్ అయితే జస్ట్ జర్క్ వస్తుంది. ఆ జర్క్ రాకుండా జస్ట్ కంటిన్యూగా బ్యాటరీ మీద ఎక్విప్మెంట్ అంటే కొద్ది కాస్ట్లీ వాటికి మెడికల్ ఓటీస్ కి, ల్యాబ్స్ కి, జస్ట్ ప్రింటింగ్ ప్రెస్ కి వాటికి పెడతారు సార్. ఇది ఆన్లైన్ యూపీఎస్.
కంపేర్ విత్ ఆఫ్లైన్ అంటే జీరో డౌన్ టైం, అంటే జస్ట్ టైం గ్యాప్. ఆ టైమింగ్ అసలు జీరో ఇంటరప్షన్ ఏమి ఉండదండి. మనకి బ్యాటరీ మీద ఎలా ఉందో కరెంట్ మీద ఎలా ఉందో, బ్యాటరీ పోయినా కరెంట్ పోయినా అలాగే ఉంటుంది సార్. అది దాని బెనిఫిట్స్ ఎక్కువ వాడేది డేటా సెంటర్స్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఇంటరప్షన్ ఉండకూడదు కాబట్టి మాక్సిమం ఆన్లైన్ యూపీఎస్ కి వెళ్తారు. డేటా సెంటర్స్ కానీ ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ లో ప్రింటింగ్ అయ్యేటప్పుడు ఆ కలర్స్ ఏవైతే పంపిస్తుందో ఇంటరప్షన్ ఉండకూడదు, లేదంటే మళ్ళీ ఆ మిషన్ అక్కడ దాకా ఆగి మళ్ళీ రిటర్న్ ఇంకోటి వేసుకోవాల్సి వస్తుంది. దాని టైంలో ఆన్లైన్ యూపీఎస్ సజెస్టబుల్ సార్ వాటికి. థ్యాంక్ యూ సార్. చిన్న ఇప్పుడు రీసెంట్ గా కొత్త మోడల్ ఒకటి వచ్చింది సార్ ఇన్వర్టర్, దాని వీడియో పెట్టాను. ఇవి ల్యాప్టాప్